ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరితెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేమో పట్టుకొని చేతులకి టవల్స్ అది కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తీడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ ఓకే ఎవరన్నా కానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మేమేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి.